Hello lollies, welcome to my channel Selkat Sisters. ఈ వీడియోలో మనం పేపర్స్ని యూజ్ చేసి కిచెన్ స్టోరేజ్ కోసం చేసుకుందాం రండి. మనం ఈ కిచెన్ ర్యాక్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది పేపర్స్, 2 పెన్సిల్స్ అండ్ గమ్ యూజ్ చేసుకుంటున్నాను అండ్ కార్డ్బోర్డ్ కూడా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి A4 షీట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి నేను యూజ్ చేస్తున్నాను మళ్ళీ. అంటే నేను రాసేసిన పేపర్స్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ర్యాక్ చేయడానికి. ఒకవేళ మీ దగ్గర A4 షీట్ పేపర్స్ లేకపోతే మీరు నార్మల్ పేపర్స్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒక పేపర్ని రోల్ చేసుకోకుండా ఒక 3 to 4 పేపర్స్ని కలిపి ఒక రోల్గా మనం చేసుకుంటే అది కొంచెం స్ట్రాంగ్గా, మనం ఏమైనా కొంచెం వెయిట్గా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే మనం ఏమైనా వెయిట్ ఉన్నా కూడా అవి కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో నేను అందుకని A4 షీట్స్ యూజ్ చేస్తున్నాను. లేకపోతే చెప్పాను కదా, మీ దగ్గర నార్మల్ పేపర్స్ ఉంటే అవి 3 to 4 or 4 to 5 తీసుకొని పేపర్స్ మనం రోల్ చేసుకోవాలి. సరే, అయితే కిచెన్ స్టోరేజ్ కోసం మనం కిచెన్ ర్యాక్ తయారు చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే నేను పేపర్స్ తీసుకుంటున్నాను. నేనైతే A4 షీట్ రాసేసిన పేపర్స్ అండ్ పెన్సిల్ ఇంకా ఫెవికాల్ గమ్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పేపర్ రోల్స్ చేసుకున్నాము. దానికోసం నేను ఫస్ట్ పేపర్స్ అండ్ పెన్సిల్ తీసుకొని రోలింగ్ స్టార్ట్ చేస్తున్నాను. పేపర్ని తీసుకున్న తర్వాత దాని ఎడ్జ్ నుంచి మనం పెన్సిల్ పెట్టి రోల్ చేసుకుంటూ రావాలి. మనం పెన్సిల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పర్ఫెక్ట్ రోలింగ్ షేప్ రావాలి, సర్కిల్. అందుకని ఆ పెన్సిల్ యూజ్ చేస్తున్నాము. అండ్ మనం రోల్ చేసేసిన తర్వాత మనం తీసుకున్న ఫెవికాల్ గమ్ సహాయంతో మనం ఆ పేపర్స్ని అతికించుకోవాలి. నేను చూపించిన విధంగా పేపర్స్ అన్నీ రోల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 70 పేపర్స్ తీసుకున్నాను రోలింగ్ కోసం. ఫస్ట్ మనం తీసుకున్న పేపర్స్ అన్నీ రోల్ చేసేసుకోవాలి. మనం అన్ని పేపర్స్ పెన్సిల్తో రోల్ చేసేసుకున్న తర్వాత మనకి ఒక సైడ్ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్లో 2 ఎడ్జెస్ ఉంటాయి. ఆ 2 ఎడ్జెస్ మనం సర్కిల్గా కట్ చేసుకోవాలి. సిజర్ని యూజ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. ఇప్పుడైతే మనం ఒక స్టిక్ తీసుకొని 2 సైడ్స్ కట్ చేయాలి ఇలా సిజర్తో. ఇలా నేను చూపించిన 2 సైడ్స్ ఉంటాయి కదా, అవి సర్కిల్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మనం తయారు చేసుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా, అంటే రోల్స్, ఈ రోల్స్ని నేను ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. కన్ఫ్యూజ్ కాకుండా కట్ చేసుకునేదానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ స్టిక్స్ని ఒక బాక్స్లో వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇలా నేను ఒక బాక్స్లో వేసేసిన తర్వాత ఒక్కొక్క స్టిక్ తీసుకొని కట్ చేస్తున్నాను 2 సైడ్స్ రౌండ్ షేప్లో వచ్చేటట్టు. కట్ చేసేసినవి నేను ఒక సైడ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను కన్ఫ్యూజ్ అవ్వను, అంటే ఏవి కట్ చేశానో ఏవి కట్ చేయలేదో అని కన్ఫ్యూజన్ ఉండదు. సో నేను అందుకని అలా ఒక బాక్స్లో పెట్టుకొని మనం కట్ చేసేసి ఒక సైడ్ పెట్టుకుంటున్నాం అనమాట. సో మనకి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం రోల్ చేసుకున్నాం 70 ఉన్నాయి కదా, 70 పేపర్స్ రోల్స్. దాంట్లో నేను ఒక ఎడ్జ్ తీసుకొని కట్ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు అలా కట్ చేస్తున్నాను. అలాగే ఈ ఒక రోలింగ్ స్టిక్ని 2 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 2 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. అలా మనం తీసుకున్న 70 రోల్స్లో 12 రోల్స్ పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. కట్ చేయకుండా ఉండడానికి 12 పేపర్స్ ఉంటాయి కదా, 12 పేపర్ రోల్స్, అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పేపర్స్ని మనం ఇలా సైడ్స్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న పేపర్స్ రోల్స్ని కట్ చేసుకుందాం.
నేనైతే ఈ రోల్ పేపర్స్ కట్ చేసేటప్పుడే నేను ఇందాక చెప్పాను కదా 12 పేపర్స్ సైడ్ తీసి పెట్టుకోవాలి అని చెప్పి. సో నేను ఇక్కడ 12 రోల్ పేపర్స్ తీసుకొని సైడ్ పెట్టుకుంటున్నాను. అండ్ మిగిలిన పేపర్స్ మళ్ళీ నేను కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. టూ సైడ్స్ కట్ చేసేసుకున్నాం కదా, ఆ రోల్స్ని నేను మళ్ళీ ఆ బాక్స్లో పెడుతున్నాను. రోల్ పేపర్స్ని బాక్స్లో పెట్టేసాను కదా, ఇప్పుడు ఈ బాక్స్ని నేను ఒక సైడ్ పెట్టుకుంటున్నాను. ఇందాక బాక్స్లో పెట్టుకున్నాం కదా ఒక బాక్స్లో. సో మనకి ఆ బాక్స్లో చూస్తే అండ్ దాంట్లో కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది కదా, అన్ని రోల్స్ కన్నా ఒక రోల్ కొంచెం మన హైట్ తక్కువగా అనిపిస్తుంది. అండ్ ఆ రోల్ తీసుకొని మనం అన్ని రోల్స్ని ఆ సైజులోనే కట్ చేయాలి, అంటే ఆ హైట్లోనే కట్ చేయాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక రోల్ షార్ట్గా ఉంది కదా ఫ్రంట్ రోల్, అండ్ ఆ రోల్కి నేను చూపిస్తున్నాను కదా, అండ్ ఆ రోల్కి సరిపోయేటట్టు మనం ఆ హైట్లోనే మనం ఆ రోల్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సేమ్ హైట్ రావడానికి ఒక స్కేల్ యూస్ చేసుకొని హైట్ సేమ్గా ఉండేటట్టు చూసుకున్నాను. అండ్ ఇలా సేమ్గా ఉన్న హైట్ని చూసుకున్న తర్వాత తీసుకున్న ఒక చిన్న హైట్ రోల్ అని చెప్పాను కదా, ఆ రోల్కి సరిపోయేటట్టు నేను ఇప్పుడు లైన్స్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఆ లైన్స్ దగ్గర నేను కట్ చేయబోతున్నాను. సో మనకి అది సేమ్ హైట్లో వస్తుంది, రోల్స్ అన్నీ మనకి ఒకే హైట్లో వస్తాయి. అండ్ మనము అవి అటాచ్ చేసుకునేదానికి కొంచెం వీలుగా ఉంటాయి అన్నమాట ఒకే హైట్లో ఉంటే. సో నేను అందుకు కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఒకసారి ఆ హైట్కి చూసేసుకున్న తర్వాత నేను మర్చిపోకుండా ఉండడానికి ఆ చిన్నగా ఉందని చెప్పాను కదా, చిన్నగా ఉండే రోల్ తీసుకోవాలి అని చెప్పాను కదా, ఆ రోల్ నేను పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇలా చూపిస్తున్నాను కదా, అలా మనం పెన్సిల్తో ఆర్ పెన్తో మనం మార్కింగ్ చేసేసుకొని అండ్ ఆ లైన్స్ దగ్గర మనం కట్ చేస్తే కొంచెం మనకి సేమ్ హైట్ వస్తాయి అన్నమాట. ఇలాగే మనం అన్ని రోల్స్ ఇందాక మనం 2 సైడ్స్ కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకున్న రోల్స్ అని ఇలాగే మనం హైట్ చెక్ చేసుకొని నెక్స్ట్ మనం ఇందాక సైడ్ తీసి పెట్టేసుకున్నాం కదా కొంచెం షార్ట్గా ఉన్న దాన్ని, అండ్ దాన్ని యూజ్ చేసుకొని ఒకే హైట్లో ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలి అన్నీ. మనమైతే ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి సో ఆ మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో మనం ఇప్పుడు సిజర్ తీసుకొని కట్ చేయాలి. ఒక రోల్ తీసుకొని నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా అక్కడ కట్ చేస్తున్నాను. సో మనకి అక్కడ రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఆ రౌండ్ షేప్ అలాగే ఉంటుంది. అండ్ మనకి ఇవన్నీ ఒకే రోల్స్ ఒకే హైట్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందాక మనం అన్నీ మార్కింగ్ చేసుకున్న రోల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఆ మార్కింగ్ ప్లేసెస్లోనే కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనకి దానివల్ల సేమ్ హైట్ వస్తాయి అన్నమాట ఆ రోల్స్ అన్నీ. ఇలా మనం రోల్ పేపర్స్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత నేను బాక్స్లో కన్ఫ్యూషన్ ఉండకుండా ఉండడం కోసం నేను ఈ బాక్స్లో మళ్ళీ రోల్స్ని పెట్టేస్తున్నాను. మనమైతే ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలన్నమాట. ఈ కార్డ్బోర్డు మనకి రోల్ పేపర్స్ ఉంటాయి కదా, రోల్ పేపర్ హైట్ సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. అండ్ మనం రోల్ చేసుకున్న పేపర్స్ ఉంటాయి కదా ఆ హైట్ ఉండేటట్టు ఖచ్చితంగా ఆ హైట్కి మనకి ఆ కార్డ్బోర్డ్ సరిపోయేటట్టు చూసుకోవాలి. అండ్ నేను ఇక్కడైతే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న రోల్ పేపర్స్ ఉంటాయి కదా, అండ్ ఆ బాక్స్లో మనం 14 రోల్ పేపర్స్ తీసుకుంటున్నాను. అండ్ 14 రోల్ పేపర్స్ యూస్ చేసుకొని నేను ఈ కార్డ్బోర్డ్కి ఇక్కడ స్టిక్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఒక రోల్ పేపర్ తీసుకుంటున్నాను. అండ్ ఆ రోల్ పేపర్కి నేను బాటమ్ సైడ్ ఫెవికాల్ గమ్ ఉంటుంది కదా అది నేను యూస్ చేసుకొని దాన్ని స్టిక్ చేస్తున్నాను. నేనైతే ఈ గమ్ బాటమ్ సైడ్ అతుక్కోవడానికి అండ్ సైడ్ కూడా ఫెవికాల్ గమ్ని అప్లై చేస్తున్నాను. సో మనం సైడ్ ఏమైనా రోల్ పెట్టినా కూడా మనకి కొంచెం స్ట్రాంగ్గా అతుక్కుంటుంది అనమాట. సో అందుకని నేను బాటమ్ సైడ్ అండ్ సైడ్ కూడా నేను గమ్ అప్లై చేస్తున్నాను. మనకి కార్డ్బోర్డ్ అండ్ పక్కన ఉన్న రోల్స్కి అతుక్కుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను అందుకని ఇక్కడ గమ్ క్యాప్ ఉంటుంది కదా, అండ్ ఆ క్యాప్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ గమ్ని స్ప్రెడ్ చేసుకున్నాను.
మనం ఆ ఫింగర్ యూజ్ చేసుకొని ఆ గమ్ని అప్లై చేసామంటే మనం మళ్ళీ దాన్ని స్టిక్ చేసేటప్పుడు మన ఫింగర్కి పేపర్ అతుక్కుంటూ ఉంటుంది. సో మనకి ఇలా అవ్వకుండా ఉండడానికి నేనైతే గమ్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి నేను ఈ గమ్ని అప్లై చేస్తున్నాను అన్నమాట. మనం స్టిక్కి గమ్ అప్లై చేసేసుకున్న తర్వాత నేను ఈ రోలింగ్ స్టిక్ తీసుకొని వచ్చి కార్డ్బోర్డ్కి ఒక సైడ్ అతికించుకుంటున్నాను. ఇలాగే మనం తీసుకున్న 14 రోల్ స్టిక్స్ని అతికించుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ షీట్కి పేపర్ రోల్స్ని అతికిచ్చేసాను కదా, అలాగే మనం ఇంకో కార్డ్బోర్డ్ పేపర్ పీస్ తీసుకొని అండ్ దీని మీద కూడా మనం పేపర్ రోల్స్ని అతికించుకోవాలి. నేనైతే A4 షీట్ పేపర్స్ తీసుకున్నాను కాబట్టి అండ్ దీని మీదే మనకి డిజైన్ లాగా వచ్చింది అండ్ ఈ రోల్స్కి మనం రోలింగ్ చేసేటప్పుడే కొంచెం డిజైన్ లాగా ఉంది. సో నేనైతే ఇక్కడ పెయింటింగ్ వేద్దామని అనుకున్నాను కానీ సో నాకు ఇదే కొంచెం డిజైన్ లాగా ఉంది కాబట్టి నేను ఇక్కడ పెయింటింగ్ ఏం వేసుకోవట్లేదు. ఒకవేళ మీకు పెయింటింగ్ ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఫస్ట్ చేసుకున్నట్టే ఇక్కడ కూడా మనం సెకండ్ టైం కూడా మనకి కార్డ్బోర్డ్ పీస్ మీద ఈ పేపర్ రోల్స్ని అతికించుకోవాలి. అయితే ఇక్కడ సెకండ్ కార్డ్బోర్డ్ పీస్ మీద కూడా అతికిచ్చేసాను. అలాగే నేను ఇక్కడ 3 కార్డ్బోర్డ్ పీసెస్ మీద మనం చేసుకున్న రోల్స్ ఉంటాయి కదా, అవన్నీ అతికిచ్చేసాను అన్నమాట. ఇప్పుడైతే మనం ఆ 3 కార్డ్బోర్డ్ పీసెస్ని సైడ్ పెట్టేసుకుందాం. నేను మీకు ఫస్ట్ మనం పేపర్స్ కట్ చేసుకునేటప్పుడు 2 సైడ్స్ రౌండ్గా కట్ చేసుకోవాలి అని అన్నప్పుడు 12 పేపర్స్ తీసి సైడ్ పెట్టుకోమని చెప్పాను కదా, అవి ఇప్పుడు మనం తీసుకుందాము. అండ్ వీటిని మనం ఒక లాంగ్ స్టిక్ లాగా మనం అటాచ్ చేయబోతున్నాం అనమాట. అంటే ఒక స్టిక్ని ఇంకో స్టిక్ని మనం ఇలా చూపిస్తున్నాను కదా, ఇలాగ మనము అటాచ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనం గమ్ యూస్ చేసుకొని అటాచ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ నేను సైజెస్ చూసుకుంటున్నాను. అంటే ఒక్కొక్క సైజు అంటే ఒక్కొక్క రోల్ లూజ్ అయిపోయి ఉంటుంది కదా, సో మనం ఇక్కడ సైజ్ చెక్ చేసుకొని కరెక్ట్ ఫిట్ అయిన తర్వాత నేను ఇక్కడ గమ్ యూస్ చేసుకొని అటాచ్ చేస్తున్నాను అనమాట ఈ రోల్స్ని. సో మనకి ఇది కొంచెం లాంగ్ స్టిక్ లాగా వస్తుంది. ఇలాగే మనం తీసుకున్న 12 రోల్ పేపర్స్ని అటాచ్ చేసేసుకోవాలి. అంటే మనకి 6 లాంగ్ స్టిక్స్ వస్తాయి అన్నమాట. ఇలా మనం 12 రోల్ పేపర్స్ని చేసేసుకున్న తర్వాత 6 పేపర్స్ వస్తాయి కదా, 6 రోల్ పేపర్స్. అండ్ ఈ 6 రోల్ పేపర్స్ మిడిల్లో మనం ఇంతగా జాయిన్ చేసుకున్నాము. సో మనం ఆ మిడిల్లో జాయిన్ చేసుకున్న దానికి నేను A4 షీట్స్ యూజ్ చేసుకొని మళ్ళీ నేను అక్కడ జాయిన్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు పేపర్స్ యూజ్ చేస్తున్నట్టే మీరు ఒక 2 పేపర్స్ యూజ్ చేసి మీరు జాయిన్ చేసుకుంటే మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో అది మనం వెయిట్ పెట్టినా కూడా కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది అండ్ మిడిల్లో డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగ మన దగ్గర ఉన్న 6 లాంగ్ స్టిక్స్ ఉన్నాయి కదా, అంటే ఈ 6 లాంగ్ స్టిక్స్కి నేను ఇలాగే మిడిల్లో అటాచ్ చేస్తున్నాను అనమాట స్ట్రాంగ్గా ఉండడానికి. తర్వాత నేను రోల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎడ్జ్లో మళ్ళీ ఫెవికాల్ గమ్ యూజ్ చేసుకొని అటాచ్ చేస్తున్నాను. ఇలాగే మనం మిగిలిన 5 రోల్ పేపర్స్ ఉంటాయి కదా, అంటే 5 రోల్ స్టిక్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా మనం ఇలాగే అటాచ్ చేసేసుకోవాలి.
6 రోలింగ్ పేపర్స్కి మనం మిడిల్లో అటాచ్ చేసేసుకున్న తర్వాత అండ్ 2 ఎడ్జెస్ మనకి షార్ప్గా ఉంటాయి కదా, అండ్ మనం ఒక ఎడ్జ్లో రౌండ్గా షేప్ రావడానికి మనం ఒక సైడ్ ఎడ్జ్లో కట్ చేసుకుంటున్నాము. మనం ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే మనం ఎప్పుడైతే వాటిని స్ట్రైట్గా నిలబెడతామో మనకి సపోర్ట్ కోసం అండ్ అవి రౌండ్గా ఉంటే మనకి కొంచెం పడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో మనం ఒక సైడ్ ఎడ్జ్లోనే మనం ఆ 6 స్టిక్స్కి కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మనం ఇందాక కార్డ్బోర్డ్ పేపర్స్ మీద పేపర్ రోల్స్ అటాచ్ చేసాం కదా, అండ్ ఆ కార్డ్బోర్డ్ పీసెస్ ఇప్పుడు మన దగ్గర ఉన్న 6 లాంగ్ స్టిక్స్ అటాచ్ చేసుకోవడానికి మిడిల్లో మనం దీన్ని ఈ వైట్ పేపర్ తీసుకొని దాన్ని 2 సైడ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా 2 ఆపోజిట్ సైడ్స్ హోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా మనం ఫుల్గా చేసేసుకున్న తర్వాత మనకి ఈ పేపర్ కొంచెం ఒత్తుగా వస్తుంది. అండ్ ఈ పేపర్ని యూజ్ చేసుకొని మనం కార్డ్బోర్డ్ పీసెస్ అంటే ఈ రోల్ స్టిక్స్ ఉన్నాయి కదా లాంగ్, ఇవి మనం అటాచ్ చేసుకుంటాము. ఇప్పుడైతే మనం ఈ వైట్ పేపర్ని హోల్డ్ చేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి, మీకు కొంచెం బల్క్గా అంటే ఒత్తుగా వస్తుంది. ఇలా మనం చేసేసుకున్న తర్వాత లాస్ట్ ఒక హోల్డింగ్కి పేపర్ మిగిలి ఉంటుంది కదా, ఆ పేపర్ని మనము ఫెవికాల్ గమ్ యూజ్ చేసి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ హాఫ్ పేపర్ తీసుకుంటున్నాను వైట్ పేపర్లో, అండ్ ఆ వైట్ పేపర్ని కట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మనం హోల్డ్ చేసుకున్న దాన్ని ఈ హాఫ్ వైట్ పేపర్తో మనం అటాచ్ చేస్తున్నాము. ఎందుకంటే అది లూజ్ అవ్వకుండా ఉండడానికి, కొంచెం టైట్గా ఉండడానికి నేను మళ్ళీ ఈ వైట్ పేపర్ని యూజ్ చేసి అటాచ్ చేస్తున్నాను. మనం తీసుకున్న వైట్ హాఫ్ పేపర్ని కూడా నేను 4 హోల్స్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ వీడియోలో ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా చేసి తర్వాత మనం హోల్డ్ చేసుకున్న ఈ పేపర్ని మళ్ళీ దీంట్లో అటాచ్ చేస్తే మనకి ఊడకుండా గట్టిగా ఉంటుంది. మనం 4 హోల్స్ చేసేసుకున్న తర్వాత నేను 2 సైడ్స్ గమ్ అప్లై చేస్తున్నాను. ఫెవికాల్ గమ్ అప్లై చేసి మనం ఫస్ట్ హోల్డ్ చేసుకున్న దాన్ని అటాచ్ చేసుకోవాలి. మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ పేపర్ లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది. మనం ఈ పేపర్ని ఇప్పుడు 6 పార్ట్స్గా అంటే రెక్టాంగిల్ షేప్లో వచ్చేటట్టు 6 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం 3 పేపర్స్ యూజ్ చేసుకొని అంటే 3 పేపర్స్ ఇలా హోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క పేపర్కి 6 పార్ట్స్ అంటే 6 క్యూబ్స్ వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. సో మనకి 3 lakhs పెడుతున్నాం కాబట్టి మనకి ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట అటాచింగ్ కోసం. నేనైతే ఇక్కడ 2 బుక్స్ తీసుకుంటున్నాను మనకి సపోర్ట్ ఉండడం కోసం కింద. అండ్ ఈ బుక్స్ మీద మనం చేసుకున్న ఇందాక కార్డ్బోర్డ్ షీట్స్ ఉన్నాయి కదా, అంటే దాన్ని నేను ఒకటి తీసుకుంటున్నాను అనమాట. మనం ఇక్కడ ఇందాక మనం తీసుకున్నాం కదా 6 క్యూబిక్ పీసెస్, అండ్ వాటిని మనం ఇక్కడ సైజ్ అంటియాలి. అయితే మనకి ఈ కార్డ్బోర్డ్ షీట్ అండ్ మనం ఇందాక లాంగ్ స్టిక్స్ చేసుకున్నాం కదా రోల్స్, అవి అటాచ్ చేసేదానికి మనకి యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మనమైతే ఇప్పుడు ఆ క్యూబిక్ పీసెస్ని అతికించుకుందాం.
నేనైతే ఇక్కడ ఒక సైడ్ గమ్ అప్లై చేస్తున్నాను అనమాట. సో మనం ఫస్ట్ ఈ కార్డ్బోర్డ్ పీసెస్కి అటాచ్ చేసేసుకోవాలి, అంటే అంటించేసుకోవాలి. మనం 6 సైడ్స్ ఇలా అంటించేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆ లాంగ్ ట్యూబ్స్ని యూజ్ చేసి సపోర్ట్కి మనం పెడతాము. మనమైతే ఒక సైడ్ 3 క్యూబిక్ పీసెస్, నెక్స్ట్ ఇంకో సైడు ఆపోజిట్ సైడు 3 క్యూబిక్ పీసెస్ని అటాచ్ చేసుకుంటున్నాం అనమాట. మనం 6 క్యూబిక్ పీసెస్ అతికించేసుకున్న తర్వాత మనం ఇందాక 6 లాంగ్ రోలింగ్ పేపర్స్ చేసాం కదా, అంటే ఆ రోలింగ్ పేపర్స్ని నేను ఒక్కొక్క క్యూబ్ మీద ఒక్కొక్కటి బుక్స్, అంటే కింద 2 బుక్స్ పెట్టి అంటే దాని మీద నేను కార్డ్బోర్డ్ షీట్ పెట్టాను. అండ్ ఆ తర్వాత నేను ఆ రోల్స్ని క్యూబిక్ షీట్కి అతికిస్తున్నాను అనమాట సపోర్ట్ కోసం. నేనైతే ఇక్కడ మనం పెట్టుకున్న లాంగ్ రోలింగ్ పేపర్స్ ఉన్నాయి కదా, దానికి అటాచ్ చేసాము. అండ్ అది పడిపోకుండా నేనైతే మళ్ళీ కార్డ్బోర్డ్ షీట్ మీద ఒక బుక్ ప్లేస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆ స్టిక్స్కి మనకి సపోర్ట్ కావాలి అని చెప్పి. నేనైతే ఇక్కడ ఫస్ట్ 3 రోలింగ్ పేపర్స్ని ఆ 3 ట్యూబ్స్కి అటాచ్ చేసేస్తున్నాను బుక్ సపోర్ట్తో. నెక్స్ట్ మనము ఇవి మనకి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ 3 క్యూబ్స్ అతికించుకున్నాం కదా, అండ్ ఆ నెక్స్ట్ 3 క్యూబ్స్కి మనం మిగిలిన 3 రోలింగ్ పేపర్స్ ఉన్నాయి కదా లాంగ్వి, అవి అతికించుకోవాలి. నేనైతే ఇక్కడ 3 రోలింగ్ పేపర్స్ని లాంగ్గా ఉన్నాయి కదా, అవి అతికించేసుకున్నాను. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా మనము ఆ మిగిలిన 3 లాంగ్ రోలింగ్ పేపర్స్ని అతికించుకుందాం.
ఇప్పుడైతే మనము అన్ని 6 లాంగ్ పేపర్స్ చేస్తాం కదా, రోలింగ్ పేపర్స్. ఆ 6 లాంగ్ పేపర్స్ని మనం సైడ్ పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలన్నమాట. కొంచెం ఆరిన తర్వాత మనం నెక్స్ట్ మనం ఫస్ట్ కార్డ్బోర్డ్ షీట్ పెట్టాం కదా, ఈ కార్డ్బోర్డ్ షీట్ పేపరు దేని మీద మనము బుక్స్ పెట్టి సపోర్ట్కి నెక్స్ట్ మనం సెకండ్ కార్డ్బోర్డ్ పేపర్ని అంటించుకోవాలి. అండ్ అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ కార్డ్బోర్డ్ పీస్ మీద బుక్స్ పెట్టి నెక్స్ట్ మేము సపోర్ట్ కోసం సెకండ్ కార్డ్బోర్డ్ షీట్ పెడతాను అని చెప్పి. సో అందుకు నేను ఇక్కడ బుక్స్ అంటే మనం లెంత్ చూసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అన్ని బుక్స్ పెట్టుకోవాలి. ఆ లెంత్కి సరిపోయేటట్టు బుక్స్ పెట్టుకున్న తర్వాత నేను బేస్ కింద సపోర్ట్ కోసము అంటే అంటుకునేదాకా నేను కింద బుక్స్ పెట్టాను అనమాట. అండ్ ఆ బేస్ సపోర్ట్ కోసము. అండ్ మనం ఇందాక చెప్పాను కదా, మనం 3 హోల్డింగ్ పేపర్స్ చేసుకోవాలి. అండ్ ఒక్కొక్క హోల్డింగ్ పేపర్కి 6 క్యూబ్స్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అని. మనం ఫస్ట్ హోల్డింగ్ పేపర్కి 6 క్యూబ్స్ మనం కింద ఫస్ట్ బేస్ అతికిచ్చేసాము. ఇప్పుడు మనం మిగిలిన 6 ఉంటాయి కదా, అంటే 12 ఉంటాయి, దాంట్లో 6 క్యూబిక్ పీసెస్ని ఇప్పుడు నేను సెకండ్ కార్డ్బోర్డ్ షీట్ కోసము అప్లై చేస్తున్నాను. అంటే అక్కడ పెట్టుకొని నేను ఇంకా మళ్ళీ ఫస్ట్ కార్డ్బోర్డ్ షీట్ ఎలా చేసామో అలాగే చేస్తున్నాను. అండ్ మన ఫస్ట్ సెకండ్ ఎలాగ చేసామో అండ్ థర్డ్ కూడా అలాగే చేసుకోవాలి. సో మనకి ఎన్ని ర్యాక్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 3 ర్యాక్స్ కావాలి. సో నేను ఇక్కడ 3 కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకొని నేను చేశాను అనమాట. నేనైతే ఇక్కడ కిచెన్ స్టోరేజ్ కోసం చేసుకున్నాను. సో ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి మనకేం పడిపోవు. అండ్ మనం దీన్ని కిచెన్ స్టోరేజే కాకుండా మనం ఇంకేమైనా కాస్మెటిక్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే సెల్ఫ్స్ లాగా పెట్టుకొని మనం ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీకు ఒకసారి కిచెన్లో మనం దీన్ని పెట్టేసిన తర్వాత ఇది స్ట్రాంగ్గా ఉందా లేదా అని చూడడానికి మీకు ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడండి.